హాయ్ అండి అందరికీ. రేపు లేదు ఎల్లుండు అంటే శనివారం రోజున మనకి తొలి ఏకాదశి కాబట్టి, తొలి ఏకాదశి రోజున రేపు మళ్ళీ శుక్రవారం కాబట్టి మనం పూజ సంబంధించిన వస్తువులని మనం కడుక్కోకూడదు కాబట్టి నేను గురువారం రోజున కడుక్కుంటున్నానండి. ఇవన్నీ శుభ్రం చేసుకొని నేనైతే బొట్లు అనేది పెట్టుకుంటున్నాను. అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి, దానికి విశిష్టత అంటే ఏమిటి, ఆ రోజు అసలు మనం ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను, వినండి. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తున్న తరుణంలో ఆషాఢ శుక్ల పశ్చిమ ఏకాదశిని దేవాశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశిగా జరుపుకుంటారండి. ఈ శుభదినాన శ్రీ మహావిష్ణువు రాబోయే 4 నెలల పాటు క్షీరసాగరంలో లేదా యోగ నిద్రలోకి వెళ్తారని మన శాస్త్రంలో చెబుతున్నారు. ఈ 4 నెలల పాటు సృష్టి నిర్వహణ బాధ్యతలను పరమశివుడు స్వీకరిస్తాడండి. ఆ రోజున మనం కంపల్సరిగా చేయవలసింది ఏమిటంటే, చక్కగా తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి మనం ఆ రోజు అనేది మనం ఒక నైవేద్యం అనేది చేయాలండి. ఆ నైవేద్యం అనేది నేను చెప్పనవసరం లేదు, మీకు కూడా తెలిసే ఉంది. అంటే పేలాల పిండి అండి. మనం ఆ పేలాల పిండిని నైవేద్యంగా పెట్టుకోవాలి భగవంతుడికి. ఆ రోజున కంపల్సరిగా చేయవలసింది ఏంటంటే, తొలి ఏకాదశి రోజున అన్నం తినటం పూర్తిగా నిషిద్ధం అండి. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, మాంసం, మద్యం వంటి ఆహారాన్ని తినకూడదు. కంపల్సరిగా తులసి దళాలను కొయ్యవద్దండి. జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయడం అలాంటివి మాత్రం కంపల్సరిగా అసలు చేయొద్దు. చక్కగా ఏకాదశి రోజున మనం కంపల్సరిగా ఉపవాసం అంటే చాలా మంచిదండి. కాబట్టి కంపల్సరిగా అందరూ చేయవలసిందంటే ఏమిటంటే, ఆ రోజున కంపల్సరిగా మనం ఉపవాసం ఉండి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పొద్దున నుంచి సాయంత్రం దాకా మనం జపిస్తూనే ఉంటే ఆ స్వామివారి అనుగ్రహం మన మీద ఉంటుందండి. కాబట్టి నేనైతే ఇలా గురువారం రోజునే మొత్తం శుభ్రం చేసుకుంటున్నానండి. భగవంతుడి కింద మనం పేపర్లు వేయకూడదని నేనైతే క్లాత్ అనేదాన్ని వేసుకుంటున్నానండి. ఈ బుజ్జి గ్లాస్ వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్నాను. ఈ పలారం పెట్టుకునే గిన్నె కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కాబట్టి ఆ రోజు కంపల్సరిగా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించండి. చాలా మంచిదండి. ఓకే అండి. నేనైతే ఒత్తులు అనేది నేను ఇంట్లోనే చేసుకుంటానండి పత్తితోటి. మనం బయట ఎలా ఉంటాయో మనకైతే తెలియదు కాబట్టి నేను అలానే చేసుకుంటాను. ఓకే అండి. వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.